మనల్ని అవమానపరిచేవాడు, మనల్ని రెచ్చగొట్టేవాడు మనల్ని కాదు, మనల్ని సృష్టించిన వాడిని కదిలిస్తున్నాడు. ఆయనకు మండిందంటే వాడు ఊహించని కార్యాలు జరుగుతాయి మనకి. మైండ్ పోవాల్సిందే. అందుకే నేను చెప్పింది, నవ్వని నవ్వని నవ్వే వాడిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏళన వారిని చెయ్యని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. మనకేమో ఎవరన్నా ఏమన్నా అంటే ఇక తిండి మానుకొని కూర్చొని నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారు 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 అన్నారు, ఇదే భజన. ఏందమ్మా వాళ్ళు అనేది, నువ్వు పడేది. అన్నోడెల్లా నిన్ను కాదు ఆయన గద్దిస్తున్నాడు, ఆయన కదిలిస్తున్నాడు. కదిలిచ్చినోడికల్లా మూడిద్ది. ఆయన్ని కదిలించినప్పుడల్లా, ఆయన రెచ్చగొట్టినప్పుడల్లా, అది కూడా మనుషుల విషయంలో. సైతానగాడు ఏవి దగ్గర అంతే వచ్చాడా. అలాగే భూమి మీద ఎలాల్సిన మానవులను దాసులుగా దాసురాండ్రగా చేశాడా. మరి దేవుడు ఊరుకున్నాడా? చిన్న భూగ్రహం ఏదో వదిలేశాను, ఇప్పుడు నన్ను గదిలిచ్చావు కాబట్టి టోటల్ నేను సృష్టించిన సృష్టి మొత్తం వాళ్ళ చేత ఏలిస్తా, దమ్ము ఇక కాసుకుందాం. మరి ఈ చిన్న భూమండలాన్నే వాళ్ళు ఏళ్ళతో వాళ్ళ చేతగాల, వాళ్ళ హక్కు నాకు ఇచ్చారు, ఇంకా నువ్వు వాళ్ళు ఏలిచ్చేది చూడరా, చూపిస్తా నీకు సినిమా. ఏ బలహీనులు అనుకున్నావో, ఏ పిచ్చోళ్ళు అనుకున్నావో, ఏ చెంచళ్ళు అనుకున్నావో, ఏ అసంపూర్ణులు అనుకున్నావో, అవిధేయులు అనుకున్నావో, అవివేకవంతులు అనుకున్నావో, వాళ్ళని నా కుమారునితో ఈక్వల్గా చేసి, నా కుమారుని సారూప్యంలోనికి తెచ్చి వాళ్ళ చేత మొత్తాన్ని పరిపాలించేటట్టు చేస్తా.